హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి. ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. గౌతమ్ తన చేతులతో తినిపించడంతో శృతి కూడా వద్దు అనుకోకుండా తిన్నది. గ్రాస్ కట్ చేసే మిషన్ ఉంది కదా, నువ్వు చేతులతో ఎందుకు పీకావు, ఆ మాత్రం తెలియదా అని అడిగాడు గౌతమ్. ఆమె నుంచి ఎలాంటి సంబంధన లేదు. శృతి, ఎందుకు మాట్లాడవు అన్నాడు గౌతమ్. నేను ఆ మిషన్తోనే చేద్దామనుకున్నాను. గ్రాస్ కట్ చేసే మిషన్ పనిచేయలేదు అని చెప్పింది శృతి. అది పనిచేయడం లేదు అని చెప్పి నీ చేతులకు పని చెప్పావా? ఇన్ని గాయాలయ్యాయి. అది పనిచేయనప్పుడు వదిలేయాల్సింది. చేతులతో శుభ్రం చేయమని నీకు ఎవరు చెప్పారు అన్నాడు గౌతమ్. మళ్ళీ శృతి నుంచి మౌనమే సమాధానమయ్యింది. ఇక ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడి వేస్ట్ అనుకున్నాడు గౌతమ్. అవును, అదే సరి. నా రూమ్లో ఉన్న నీ వస్తువులన్నీ ఏమయ్యాయి అని అడిగాడు గౌతమ్. ఐశ్వర్య తనని కిచెన్లో ఉండమని చెప్పిందని గౌతమ్ చెప్తే గౌతమ్ ఎక్కడ ఐశ్వర్యను అబద్ధం చేసుకుంటాడు అని భయపడి శృతి మౌనంగా ఉండిపోయింది. అది ఏమీ లేదు గౌతమ్, ఇష్టం లేక నా వస్తువులన్నీ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాను అని చెప్పింది శృతి. ఆమె చెబుతున్నది అబద్ధం. ఇంట్లో వాళ్ళే, తన తల్లి అరుంధతిదేవి కానీ లేదా ఐశ్వర్య గారు కానీ వీళ్ళిద్దరిలోనే ఎవరో శృతిని తన గదిలో ఉండకూడదు అని చెప్పి ఉంటారు. ఒకవేళ అమ్మ కనుక చెప్పి ఉంటే శృతి నాతో చెప్పి ఉండేది, కానీ శృతి నాతో చెప్పలేదు అంటే దానికి కారణం అమ్మ కాదు. ఇక మిగిలింది ఐశ్వర్య. ఎస్, తప్పకుండా ఐశ్వర్యదే ఈ పని. గౌతమ్కి ఐశ్వర్య మీద విపరీతమైన కోపం వచ్చింది. మొదటిసారి ఐశ్వర్య మీద అతనికి విపరీతమైన కోపం వచ్చింది. సరే, ఇక సారీ, వంటగదిలో పడుకోకు, నా గదిలోనే పడుకుందువు రా అన్నాడు గౌతమ్. అది మీ రూమ్సా? అంతేకాదు, ఐశ్వర్య కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని చూడడానికి వస్తూ ఉంటారు. అక్కడ నన్ను చూస్తే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను కిచెన్లో ఉంటే మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని అన్నది శృతి. ఆమె అలా మాట్లాడుతూ ఉంటే గౌతమ్కి విపరీతమైన కోపం వచ్చింది. అయితే నువ్వు అక్కడే ఉండు అన్నాడు గౌతమ్. శృతి అతనికి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా తల ఊపింది. ఈలోగా ఆమె తినడం కంప్లీట్ అయ్యింది. సరే సార్, నేను ఇంకా ఇంటికి వెళ్తాను, ఇంట్లో చాలా పని ఉంది అని ఆమె అయిష్టంగానే అడిగింది. ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు అని అన్నాడు గౌతమ్. అది కాదు సార్ అని ఏదో చెప్పబోయింది శృతి. చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా అన్నాడు గౌతమ్. ఇక ఏం చెప్పినా అతను వినిపించుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని పోయింది శృతి. ఆమె ఏ పని లేకుండా కూర్చోవడంతో ఆమెకు అస్సలు టైంపాస్ అవ్వడం లేదు. సార్ అని మెల్లిగా పిలిచింది శృతి. అయినా అతను పలుకడం లేదు, తలెత్తి కూడా చూడలేదు. సార్, ఈసారి కొంచెం గట్టిగా పిలిచింది శృతి. అయినా కానీ అతను పట్టించుకోలేదు. గౌతమ్ ఆమెని పట్టించుకోలేదు. గౌతమ్, ఆ చెప్పు అని గౌతమ్. ఇంకా నేను ఎంతసేపు ఇలాగే ఉండాలి, నాకు ఏమీ తోచడం లేదు అన్నది శృతి. గౌతమ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, అయితే ఇప్పుడు నీకు ఏదైనా పని కావాలని అడిగాడు. అయితే అతను చేసే పని ఏదైనా తనకు కూడా షేర్ చేస్తాడేమో. ఇద్దరం కలిసి త్వరగా ఆ పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు అనుకుంది శృతి. చెప్పు గౌతమ్, నేనేం చేయాలి అని అన్నది శృతి. అంత దూరంగా ఉంటే నేనేం చెప్తాను, దగ్గరికి రా, ఏదో పని చెప్తాడు అనుకుంటే దగ్గరికి రమ్మంటున్నాడు. ఏమిటి, నాకు బుద్ధి లేదు, మొదలకుండా కూర్చోకుండా నా గొయ్యి నేను తవ్వుకున్నాను అనుకుంటూ ఊపిరి పెట్టి అతను పక్కకి వెళ్ళి నిలబడింది శృతి. అతను ఏం చెప్తాడో అని టెన్షన్గా చూస్తూ ఉంటే, నాకు భుజం చాలా నొప్పిగా ఉంది, కాసేపు మసాజ్ అని అడిగాడు గౌతమ్. అలా చెప్పగానే శృతి షాక్ అయింది. ఆ భగవంతుడే, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా, ఈరోజు విధితో చదరంగా ఆడుకుంటుంది అనుకుంటూ అతనికి కొంచెం దూరంగా జరిగింది. గౌతమ్ ఆమె చేయి పట్టుకుని శృతి విచారంగా మొహం పెట్టి, అది కాదు గౌతమ్, నాకు మసాజ్ చేయడం తెలియదు అన్నది. నీకు తెలియకపోయినా పర్వాలేదు, నీకు తెలిసినట్లుగా మసాజ్ చే, నాకేమీ పర్వాలేదు, నేను సర్దుకుంటాను అని అన్నాడు గౌతమ్. శృతి రెండు చేతులను టెన్షన్గా నిలుపుకుంటూ అలాగే నిలబడిపోయింది. ఎంతసేపు ఎదురు చూడాలి, నీకోసం త్వరగా వచ్చి నా భుజాలు నొక్కు అని కోపంగా అన్నాడు గౌతమ్. అంతే, మరుక్షణం వేగంగా పరుగు పెట్టుకుంటూ వచ్చి అతను ఉన్న కుర్చీని వెనుక నిలబడి ఉన్నది. శృతి అతని భుజాన్ని తాకడానికి ఆమె మొహమాట పడుతుంది అని గసగసగట్టున గౌతమ్ వెనక్కి తిరిగి చూడకుండా, ఎంతసేపు, ఫాస్ట్గా నొక్కు అని అరిచాడు. గౌతమ్ భుజాలు చేతులు వేసి చిన్నగా నొక్కడం మొదలుపెట్టింది.
ఆమె చేయి చాలా మృదువుగా ఉంది. ఆమె స్పర్శ ఒక పిల్లి పిల్లను భుజంపై వేసుకుని అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంది. గౌతమ్ మరోసారి ఆమె ప్రేమలో పడిపోయాడు. మీ భుజాలు నిప్పడానికి ఏం చేశారు అని అడిగింది శృతి. అవును, నీలాంటి ముద్దులు ఎప్పుడు నా మాట విన్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళని కొట్టి నా భుజం నొప్పి వస్తుంది అని చెప్పాడు గౌతమ్. అది విని గతం గుర్తొచ్చి భయపడిపోయింది శృతి. అతని చెయ్యి చాలా పొడవుగా ఉంది. ఇప్పుడు ఆయనకి ఎదురు తిరిగి మళ్ళీ కొట్టినా కొడతాడు అని మనసులో అనుకుంది శృతి. నీకు భుజం నొప్పి వస్తున్నప్పుడు వేరే ఎవరి చేతనైనా కొట్టించవచ్చు కదా, నువ్వెందుకు కొట్టడం అని అడిగింది శృతి. ఇంకెవరైనా వాళ్ళ మీద చెయ్యి వేస్తే వాళ్ళని నేను చంపేస్తాను అన్నాడు గౌతమ్. శృతి, నీ పన్ను చూసుకోక నీకెందుకు ఇవన్నీ, నీకు మాట్లాడడం చేతకానప్పుడు నోరు మూసుకొని పని చేసుకోవచ్చు కదా అని హెచ్చరించింది శృతి అంతరాత్మ. గౌతమ్, నీకు తరచుగా నొప్పి వస్తూ ఉంటే ఆయిల్ మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది శృతి కంగారుగా. అయినా ఇప్పుడు ఆఫీస్లో నూనె లేదు కదా. ఓరి మానవుడా, నేను చెప్పేదేంటి, నువ్వు అర్థం చేసుకుంది ఏంటి? నేను నీకు సలహా ఇచ్చాను, నేను చెప్తాను కొద్దిసేపు ఉంటే ఆయిల్ తీసుకొచ్చి నన్నే మెసేజ్ చేయమని అనేటట్లుగా ఉన్నావు నువ్వు అని మనసులో అనుకుంది శృతి. శృతి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అతని భుజాలు నొక్కుతుంది. ఏంటి సైలెంట్గా అయిపోయావు, ఏమీ మాట్లాడడం లేదు ఏంటి అని అడిగాడు గౌతమ్. ఏం లేదు, ఈరోజు నా నెత్తి మీద శని కూర్చుని ఉంది. నేనేమి మాట్లాడినా ఎదుటివారు వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు అని మొహం అదోలా పెట్టింది శృతి. అతను ఎదురుగుండా ఉన్న అద్దంలో ఆమె ఫేస్ ఫీలింగ్స్ని చూసి ఫుల్గా నవ్వుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత గౌతమ్ ఆ రోజంతా బిజీగా ఉండడంతో శృతి అతన్ని ఇబ్బంది పెట్టలేదు. వెళ్ళి సోఫాలో కూర్చుని అతన్ని గమనిస్తూ ఉంది. అతనిలోని ఒక అందమైన ప్రేమికుడు కనిపించాడు. గాలికి ఊగుతున్న అతని అందమైన జుట్టు ఆమెకు మరింత అందంగా అనిపించింది. అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా అతని నుదుటిపై ప్రెస్ చేసుకోవడం, అతను చిన్న గడ్డం, కండలు తిరిగిన శరీరపు ప్రతి కదలికలను ఆమె మళ్ళీ ఆమెను కోల్పోతూ ఉంది. అతనిని ఆమె ఎప్పుడు నిద్రపోయిందో తెలియక అలాగే సోఫాలో పడుకుని నిద్రపోయింది. తిరిగి ఆమె కళ్ళు తెరిచే సమయానికి ఆఫీస్ టైం అయిపోయింది. ఆఫీస్ నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఉదయం గౌతమ్ వేసుకున్న డ్రెస్ విప్పి మరొక డ్రెస్ వేసుకున్నాడు. ఏదో పార్టీకి వెళ్తున్నాడు. ముద్దురు రంగు ఉన్న డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు. శృతి అతడిని చూస్తూ అలాగే ఉండిపోయింది. ఏంటి నన్ను తినేసేలా చూస్తున్నావు అని పెద్దగా అరిచాడు గౌతమ్. అతని అరుపుతో ఈ లోకంలోకి వచ్చింది శృతి. ఏమీ లేదు, ఇప్పుడే నిద్ర లేచాను కదా, ఎంతసేపు పడుకున్నాను ఏంటా అని చూస్తున్నాను అన్నది శృతి. ఇదిగో ఈ కవర్లో నీకు ఒక డ్రెస్ ఉంది, తీసుకుని ఈ రూమ్లోకి వెళ్ళి వేసుకో అన్నాడు గౌతమ్. మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నామా అని అడిగింది శృతి. అవును, కార్తీక్ పెళ్ళి రిసెప్షన్కి వెళ్తున్నాం అని చెప్పాడు గౌతమ్. ఏంటి, కార్తీక్ మ్యారేజ్నా? నేను అతన్ని 1 నెల కిందట కూడా కలిశాను, అప్పుడు నాకు ఏమీ చెప్పలేదు అని ఆనందంతో అంది శృతి. అది విన్న గౌతమ్కి కొంచెం జలసీ కలిగింది. శృతి వేరే వ్యక్తి గురించి మాట్లాడడం గౌతమ్కి ఇష్టం లేదు. ఆమె సారీ అని చెప్పి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని అతను చెప్పించిన గదిలోకి వెళ్ళింది శృతి. ఆ గదిలోకి మొదటిసారి వెళ్ళడం, ఆ గదిని చూసి శృతి చాలా ఆశ్చర్యపోయింది. అది లోపల ఒక 5 స్టార్ హోటల్ రూమ్లో ఉంది. ఈ గౌతమ్ ఇంట్లో కంటే ఇక్కడ టైం ఆఫీసులో ఉండడానికి కారణం ఇదా అని అనుకుంది శృతి. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. శృతి పదే పదే అతనిని ప్రేమతోనే తిట్టుకోవడం అనలేదు. ఒక టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టవల్ మాత్రమే చుట్టుకుని బయటికి వచ్చింది శృతి. ఆమెకిచ్చిన బ్యాగులోంచి డ్రెస్ బయటకు తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయింది. లేదు, ఈ డ్రెస్ నేను వేసుకోలేను అని తనలో తాను అనుకున్న శృతి లాంగ్ బేబీ పింక్ ఫ్రాక్ తీసుకుని వచ్చాడు. అది ఒక కాల్ పైకి ఉంది. ఏంటి గౌతమ్, ఇలాంటి గౌన్ తీసుకుని వచ్చావు, ఇలాంటి వేషంలో వెళితే ఏం బాగుంటుంది అని తనలో తాను అనుకుంది శృతి. గది తలుపు కొంచెం తెరిచి తల మాత్రమే బయటికి పెట్టి గౌతమ్ గౌతమ్ అని పిలిచింది. శృతి, ఏంటి అని అడిగాడు. ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది, మనం పెళ్ళికి వెళ్తున్నాం కదా, శుభ్రంగా చీర తెస్తే బాగుండేది. గౌతమ్, నేను ఈ డ్రెస్ వేసుకోలేను అని అన్నది. నువ్వు ఆ డ్రెస్ మర్యాదగా వేసుకుంటావా, లేకపోతే లోపలికి వచ్చి నన్నే వేయమంటావా అని సీరియస్గా చెప్పాడు.
నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు అనుకుంటూ ఆ డ్రెస్ తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేక లోపలికి వెళ్ళిపోయింది శృతి. శృతికి ఇక ఇలాంటి చాయిస్ లేకపోవడంతో ఆ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టింది. ఆ డ్రెస్ ఆమెకి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఆ డ్రెస్ ఆమె ఛాతీ ప్రాంతం మాత్రమే కవర్ చేస్తూ సన్నగా ఉన్న ఆమె బాడీని సరిగ్గా ఫిట్ అయినట్లుగా సరిపోయింది. అద్దం ముందు నుంచుని ఆ టైట్ ఫిట్టింగ్ డ్రెస్ వల్ల తనకి పట్టినట్లు కనిపిస్తుంది ఏమోనని చూసుకుంది. కానీ ఆమెకి అలా ఏమీ కనిపించలేదు. ఆమె వెనుక ఉండడం నుంచి పై వరకు ఉన్న జిప్పు వేసుకోవడానికి ఆమెకు సాధ్యం కాలేదు. ఆ జిప్ ఆమెను అందలేదు. ఎంత ప్రయత్నించినా ఆమె జిప్ని పట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తోచగా తంటాలు పడుతూ ఉంది శృతి. ఇంతలో నుంచి గౌతమ్ డోర్ నాక్ చేశాడు. శృతి దా రెడీయా, ఫంక్షన్కి టైం అవుతుందా అన్నాడు. గౌతమ్ ఒక 2 నిమిషాలు. గౌతమ్ అయిపోయింది అన్నది శృతి. ఇప్పటికే మనం చాలా లేట్ అయ్యాము, త్వరగా కానివ్వాలి అన్నాడు గౌతమ్. అయ్యో, నాకే ఎందుకు ఇలాంటి పరీక్ష ఎదురవుతుంది భగవంతుడా అని అంటూ ఆమె జిప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది శృతి. ఏం చేస్తున్నావు, ఏం సమాధానం చెప్పవు ఏంటి అని మరోసారి అడిగాడు గౌతమ్. శృతి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో గౌతమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. శృతి జిప్ పెట్టుకోవడానికి పడే పాటలు అతను చూశాడు. డోర్ తీసుకుని సడన్గా లోపలికి వచ్చిన గౌతమ్ని చూసిన వెంటనే వెనక్కి తిరిగింది శృతి. నీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు గౌతమ్. శృతి అతన్ని ఎలా హెల్ప్ అడగాలో అర్థం కాక తల అవును కాదు అన్నట్లుగా ఊపింది. నేను మాట్లాడుతుంది నిత్యనే, ఏం అడిగినా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడుతున్నావేంటి? ముందు సమాధానం చెప్పు. నీకేదైనా హెల్ప్ కావాలా అని అడుగుతున్నాను అని అన్నాడు గౌతమ్. అప్పటికే శృతి ఏమీ మాట్లాడకపోవడంతో అతను వేగంగా వచ్చి ఆమెను ఒక్కసారిగా వెనక్కి తిప్పాడు. అతను అంత క్లోజ్గా వస్తాడని ఊహించని ఆమెకు గుండె దడలాడింది. అతను చెయ్యి మెల్లిగా ఆమె వైపు వెనక్కి వెళ్ళింది. సిగ్గుతో శృతి చేతులతో మొహం కప్పేసుకుంది. గౌతమ్ మెల్లగా ఆమె ఫ్రాక్కి ఉన్న జిప్ని వేశాడు. కానీ అతను జిప్పు వేసేటప్పుడు ఒక విషయం గమనించాడు. ఆ డ్రెస్ ఆమెకి కొంచెం టైట్గా ఉంది. ఇదేంటి, ఈ సైజ్ నీదే కదా, నువ్వు కొంచెం లావ్ అయ్యావా, ఈ డ్రెస్ నీకు పడడం లేదు అని అడిగాడు గౌతమ్. ఆమె కూడా ఆ డ్రెస్ కొంచెం టైట్ అనిపించినా అది తనకు చెబితే కోపం వస్తుందేమోనని మాట్లాడకుండా ఊరుకుంది. శృతి, ఏంటి ఈ 2 నెలల్లోనే నువ్వు బరువు పెరిగిపోయావా? నేను డ్రెస్ తీసుకున్నప్పుడు నీ సైజ్ అని తీసుకున్నానే అని అన్నాడు గౌతమ్. గౌతమ్ మాట్లాడిన మాటలకి శృతి కంగారు పడింది. అంతేకాకుండా ఆమె ఆశ్చర్యంగా ఉంది. నా సైజ్ అతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయింది శృతి. గౌతమ్ ఆమెకు జిప్ వేసిన తర్వాత ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఆమెను పైనుంచి కిందకి దిగా చూశాడు. ఆమెకి ఆ డ్రెస్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ముందుకు పడిన జుట్టును అతను వెనక్కి వేశాడు. గౌతమ్కి ఒక విషయం అర్థమైంది. ఆ డ్రెస్ అందంగా ఉండడం కాదు, ఆమె వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చిందని అనుకున్నాడు గౌతమ్. ఎలాంటి మేకప్ లేకుండానే అతని కళ్ళకి ఆమె అద్భుతంగా కనిపిస్తుంది అనుకున్నాడు. గౌతమ్ అంతా టైట్గా ఆమెను పట్టుకున్న ఆ డ్రెస్పై అతని కోపం వచ్చింది. అతని చూపులు ఆమె అంగుళం ఆస్వాదిస్తున్నాడు. అది గమనించి ఇబ్బందిగా కదిలింది శృతి. గౌతమ్ కూడా కొంచెం తేరుకొని, నువ్వింకా మేకప్ వేసుకోలేదు కదా, మేకప్ వేసుకున్న తర్వాత కుదరదేమో అని అన్నాడు గౌతమ్. అతను ఎందుకు అలా అడుగుతున్నాడు ఆమెకు అర్థం కాక శృతి అయోమయంగా చూసింది. ఆ ప్రశ్న తనని అడుగుదామనుకుంది. తన చేతిలో ఉన్న కత్తితో తన కడుపులో పొడుచుకోవడం దేనికి లేనిపోని మెదలకుండా ఉండిపోయింది శృతి. ఆమె అలా ఆలోచిస్తూ ఉన్నంతలోనే గౌతమ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె పెదవులు అందుకున్నాడు. గౌతమ్ అలా చేస్తాడని శృతి ఊహించలేదు. నిజానికి ఆమె దానికి సిద్ధంగా లేదు. అతను ఆమెని గోడకి నెట్టి అతని మత్తుని కంటిన్యూ చేశాడు. శృతి తనని బలంగా వెనక్కి నెట్టాలని చూసినా ఆమె వల్ల కాలేదు. ఆమె 2 చేతుల్ని తన చేతులతో బంధించాడు. గౌతమ్ శృతి తనని ఆపాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆమె అతని ముందు ఓడిపోయింది. ఇక చేసేదేమీ లేదు అనుకున్నట్లుగా సైలెంట్గా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమెను విడిచిపెట్టాడు గౌతమ్. ఎందుకు ఇలా చేస్తున్నావు గౌతమ్ అని అడిగింది శృతి. లిప్స్టిక్ కూడా అవసరం లేని ఆమె పెదవులను మరింత ఎర్రగా చేశాడు గౌతమ్. అతను రంగు వేయని ఆమె పెదవులని
చాలా ఇష్టపడుతున్నాడో, అతను ఇష్టపడేదాన్ని పొందినప్పుడు అతనికి ఆనందం వేరేలా ఉంటుంది. అందుకే ఆమె దగ్గర అతను పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమే శృతి. నీకు పెళ్ళికి వెళ్ళడానికి ఎందుకు ఇలాంటి డ్రెస్ అని నాకు కూడా అనిపిస్తుంది అన్నాడు గౌతమ్. ఎందుకు గౌతమ్, ఈ డ్రెస్ నాకు బాగోలేదా అని అడిగింది శృతి. ఈ డ్రెస్ నీకు ఎలా ఉందో చెప్పనా అని ఆమెను దగ్గరగా తీసుకుని, వద్దులే, మళ్ళీ ఫంక్షన్కి లేట్ అయిపోతుంది, త్వరగా మేకప్ వేసుకునిరా, నువ్వు మేకప్ వేసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి అంటూ ఆమె గడ్డం పట్టుకుని ఆమె పెదవులపై తన బొటన వేలుతో రాస్తూ వెళ్ళిపోయాడు గౌతమ్. శృతికి ఏమీ అర్థం కాలేదు. ఈ డ్రెస్ నాకు బాగోలేదా అంటున్నాడా, ఇప్పుడు నేను మేకప్ ఎందుకు వేసుకోవాలి, నాకేమీ అర్థం కావడం లేదు తనలో తాను అనుకుంది. శృతి గౌతమ్ చెప్పినట్లుగానే శృతి లైట్గా మేకప్ వేసుకుని ఆ డ్రెస్కు మ్యాచింగ్ నెక్లెస్ పెట్టుకుని బయటికి వచ్చింది. ఇంకా వెళ్దామా, నేను రెడీ అయ్యాను అని చెప్పింది శృతి. నేను మేకప్ మాత్రమే వేసుకోమని చెప్పాను కదా, మరి లిప్స్టిక్ వేసుకోలేదు ఏంటి అని అడిగాడు గౌతమ్. నేను లిప్స్టిక్ వాడను గౌతమ్, నేను రోజ్ పౌడర్ మాత్రమే వేసుకున్నాను అని చెప్పింది శృతి. ఆమె మేకప్ లేని అందం మరియు శరీరం వంపులు చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. ఇక ఇక్కడే ఉండిపోతే ఆమెను ఏమైనా చేస్తాడేమో అనుకుని ఆమెకు దగ్గరగా వచ్చి అంతలోనే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏమైంది గౌతమ్కి ఏదో చెప్పాలని దగ్గరగా వచ్చాడు, మళ్ళీ అంతలోనే వెళ్ళిపోయాడు ఏంటి అని తనలో తాను అనుకుంది శృతి. ఇద్దరూ కలిసి కార్తిక్ పెళ్లి రిసెప్షన్కి జరిగే చోటుకి వెళ్ళారు. అక్కడ ఫంక్షన్ హాల్లో చాలా డెకరేట్గా చేసి ఉంది. తెలుపు పసుపు పరదాలుతో రంగురంగుల లైట్స్తో ఆ ప్రదేశం మెరిసిపోతూ ఉంది. రెడ్ కార్పెట్ వేసి వచ్చే వేళ్లపై పువ్వులు జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఓ పక్క లైట్ మ్యూజిక్ ఆ ప్రదేశాన్ని ఆహ్లాదప్రదంగా చేసింది. అది రిసెప్షన్ పార్టీ కావడంతో అందరూ వెస్టర్న్ స్టైల్లో దుస్తులు ధరించి ఉన్నారు. శృతి వాళ్ళందరినీ చూసి కళ్ళు పెద్దవి చేసి చూసింది. తనకి గౌతమ్కి పెళ్లి జరిగినప్పుడు అలాంటి ఆర్భటాలు ఏమీ లేవు. చాలా సింపుల్గా చేసేశారు. పెళ్లి మాత్రమే తూతు మంత్రంగా జరిపించారు. రిసెప్షన్ లాంటివి అస్సలు లేనే లేవు. గౌతమ్ శృతి ఇద్దరూ కలిసి రావడం చూసి వాళ్ళు ఫ్రెండ్స్, అలానే గౌతమ్ బిజినెస్ వర్కర్స్ కి సంబంధించిన వాళ్ళందరూ గుసగుసలాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో వాళ్ళందరికీ తెలుసు కనుక వాళ్ళందరూ సడన్గా అలా మాట్లాడుకోవడం చూసిన ఐశ్వర్య వెనక్కి తిరిగి చూసింది. ఐశ్వర్య కూడా ఆ ఫంక్షన్కి వచ్చింది. వాళ్ళిద్దరిని అక్కడ చూడగానే ఆమెకి చాలా కోపం వచ్చింది. నిలువెల్ల కోపంతో రగిలిపోతుంది. గౌతమ్ శృతి నేరుగా వేదిక వెనక్కి వెళ్ళి కార్తిక్ని అతని భార్యను విష్ చేశారు. గౌతమ్ వాళ్ళ కోసం తీసుకువచ్చిన జ్యువెలరీ బాక్స్ని ప్రజెంట్ చేశాడు. థ్యాంక్స్ గౌతమ్, నువ్వు రామేమో అనుకున్నాను, ఒకవేళ నువ్వు వచ్చినా శృతిని తీసుకురావు అనుకున్నాను. మీరిద్దరూ కలిసి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శృతిని ఇలా ఒప్పించావు అని అన్నాడు కార్తిక్. శృతి అర్థం కానట్లుగా కార్తిక్ వైపు చూసేసరికి గౌతమ్ తన నుదుటిని చేత్తో కొట్టుకున్నాడు. ఇప్పుడు అంతకంటే మంచి టాపిక్ ఏమీ దొరకలేదా, ఎలాగో అలా తీసుకొచ్చాను కదా, ఇక మంచి మాట్లాడమంటే నీ భార్యతో నీ గురించి అన్ని విషయాలు చెప్పేస్తాను అని నోరు మూసుకుని ఉండు అని కార్తిక్ని బెదిరించాడు గౌతమ్. గౌతమ్ అలా బెదిరించగానే కార్తిక్ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, బాబు నీకు దండం, నేను కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నా కాపురంలో నిప్పులు పోయకు అని భయంగా అన్నాడు కార్తిక్. అతను చెప్పిన విధానికి గౌతమ్ మెల్లగా నవ్వుకుని, అది ఆ భయం మెయింటైన్ చేయి అని అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో శృతికి అర్థం కాలేదు. గౌతమ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని తనకు అర్థమైంది. వాళ్ళిద్దరూ దిగి వస్తున్న వెంటనే వాళ్ళకి ఐశ్వర్య ఎదురైంది. ఆమె చూపులు ఇద్దరిని కాల్చి వేస్తున్నట్లుగా ఉన్నాయి. ఐశ్వర్యాని చూడగానే శృతిని పట్టుకున్న గౌతమ్ చెయ్యి సడన్గా ఆమెని వదిలేసింది. అసలు ఏం జరుగుతుంది గౌతమ్, నేను నీకోసం ఆఫ్టర్నూన్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వేదో పనిలో బిజీగా ఉన్నావు ఏమో అని సరిపెట్టుకున్నాను. నువ్వు ఎవరితో బిజీగా ఉన్నావు నాకు ఇప్పుడే అర్థమైంది అన్నది ఐశ్వర్య. ఐశ్వర్య అక్కడికి వస్తున్నదని గౌతమ్ ఊహించలేదు. ఐశ్వర్య నేను చెప్పేది విను అని ఏదో చెప్పబోయి అంతలో ఐశ్వర్యకు చాలు అన్నట్లు చెయ్యి చూపించి, ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు గౌతమ్, నువ్వు చెప్పకుండానే నాకు అంతా అర్థమైపోయింది. మా అమ్మ చెప్పింది నిజమే, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీ చేతితో
నేను ఇంత మోసపోతానని నేను అస్సలు అనుకోలేదు. అన్నీ తెలిసి నిన్ను నమ్మడం నాదే తప్పు అని బాధగా అంది ఐశ్వర్య.